దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ ఏప్రిల్ మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. పూర్తి వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ చెప్పబడుతున్నాయి? మొట్టమొదటి స్టేట్మెంట్, మీరు మీ సొత్తు కాదు. 2, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. 3, మీ దేహము మీది కాదు, అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప కృప. కాబట్టి మనము ఈ 3 పాయింట్లు నేర్చుకుంటున్నాం. మొట్టమొదట ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 1 Corinthians chapter 3 verses 19. Don't you realize that your body is the temple of the Holy Spirit? అంటే మీరు గ్రహించలేకపోతున్నారా? మీ దేహము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని. Who lives in you and was given to you by God. అంటే మీలో నివసించుటకు దేవుడు మీకు అనుగ్రహించిన ఒక ఆలయమై ఉన్నదని మీరు గ్రహించలేకపోతున్నారు. యు డు నాట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. మీరు మీ సొత్తు కాదు. మీరు మీకు సంబంధించిన వారు కాదు. ఈ వాక్యము మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు? ఇప్పుడు కూడా వాక్యం నేర్చుకుంటున్నప్పుడు మనకు తెలుసు ముందు వెనుక. ఇక్కడ ఇవి కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్స్. ఇది ఫిలాసఫీ కాదు, ఇది స్టేట్మెంట్. అంటే ఏంటి? ఖచ్చితం. ఏమన్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. అంటే ఈ బాడీ అన్న వెంటనే మనము సైన్స్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలాగా సైన్స్ ఏం చెప్తుంది? ఒకే ఒక్క మాటలో ఫ్లెష్ అండ్ బ్లడ్, మాంసము రక్తము మరియు బోన్. ఆ యొక్క బోన్స్ అంటే ఎముకలు, ఇది దేహం. కానీ ఈ దేహానికి ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. ఇవి చేతులు, కళ్ళు, ముక్కు. అంటే ముఖము ఫేస్లో ఉండేవి, బాడీలో ఉండేవి. అయితే ఇప్పుడు ఈ దేహము మనకి సింపుల్గా ఈక్వేషన్ నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి హేరోదీయులు మరియు పరిసయ్యులు కలిసి వచ్చి ఏం చేస్తున్నారు? మేము పిలాతుకు పన్ను కట్టాలా వద్దా, కైసరుకి పన్ను కట్టాలా వద్దా? అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని ఇరికించాలని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే మాట చెప్పారు, అయితే మీ దగ్గర ఉన్న ఆ దేనారు చూపించండి అని. దేనారు ఇచ్చారు. పై రాత రూపము ఎవరిది? వెంటనే చెప్పారు, కైసరువి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, కైసరువి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. కారణము, కైసరికి పన్ను కట్టకూడదు అంటే వాళ్ళు ఈయన్ని అరెస్ట్ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు, నీకు విరోధంగా రేపుతున్నాడు అని చెప్పి, ఒకవేళ దేవుని మీద ఏమన్నా చెప్పుంటే దైవదోషం చేస్తున్నాడు అంటే ఇది పొలిటికల్గా ఇటు స్పిరిచువల్గా కూడా దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇరికించడానికి వచ్చారు. ట్రికీ క్వశ్చన్. ఎందుకు యేసుక్రీస్తు ఇలా చెప్పాడని చాలాసార్లు నేను ఆలోచించేవాడు. నాకు ఎవరు అర్థం కాల. ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు చదవగా నాకు తెలిసిన భాగం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఏమని ఉంటుంది? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేస్తున్నాడు. అంటే మనల్ని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన కోసం చేసుకున్నాడు. ఈ దినారము మనిషి కోసం చేయబడింది, కానీ మనిషి దేవుని కోసం చేయబడ్డాడు. ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క రూపము, ప్రతిరూపము, ఆయన ఇష్టానుసారంగా నిన్ను నన్ను చేసుకున్నాడు కనుక ఈ యొక్క దేహము దేవుని చేత అనుగ్రహించబడి. 2, మీరు మీ సొత్తు కాదు. ఈ వాక్యము ఎలా నేర్పించవచ్చు? ఒకే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు నేర్పించాలంటే, జీవితము మనది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనదే, కానీ ఈ చేసే నిర్ణయాలను బట్టి ఆధారపడుతూ ఉంటుంది. ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఇది పరిస్థితులు అంటాం, కానీ ఆ ప్రభావం నీ జీవితం మీద పడుతుంది కదా. ఈ సమయంలో ఇక్కడ ఉండాలా, ఇంటికి వెళ్ళిపోవాలా? ఇంటికి వెళ్తే ఏం చేస్తావు? ఇక్కడ ఉంటే ఏం చేస్తావు?
చావు అనేది ఇక్కడ ఉన్నా వస్తుంది, అక్కడ ఉన్నా వస్తుంది. అంటే మనము మాట్లాడే ప్రతి మాట కూడా మనకి తెలిసింది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నువ్వు విన్నప్పుడు కొత్తది విని కొత్తది నేర్చుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు కరెక్టే, కానీ ఇల్లు కట్టాలి అని ఆశ ఉంది, అది నిర్ణయమే. కానీ డబ్బు ఉండాలి కదా, మొదలు పెడతావు, కానీ లోపు ఏదో వచ్చి పడుతుంది కదా. అంటే మరుక్షణంలో మన జీవితంలో సంభవించబోయేది ఏదో మనకి తెలియనప్పుడు ఎన్నో ప్లాన్లు. ఉదాహరణకి మనందరినీ స్కూల్లోనే జాయిన్ చేశారు. ఎందుకు? ఆ స్కూల్లో వెళ్ళడం ముఖ్యం కాదు, కానీ బయటికి వచ్చేటప్పుడు అంటే స్కూల్లోంచి రావు, ఆ ఎడ్యుకేషన్ సిస్టంలోకి కలెక్టర్ అవుతున్నావా, లేకపోతే లాయర్ అవుతున్నావా, లేకపోతే రౌడీ అవుతున్నావా, గుండా. అంటే నువ్వు మొదలు పెట్టావు, కానీ ఆ తర్వాత జరిగే ద కాన్సిక్వెన్సెస్ అంటే ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తున్నాం కరెక్టే, ఎదుటివాడు ప్రేమించాలని లేదుగా. ఎప్పుడైతే మనం రియాలిటీని గమనిస్తూ ఉంటామో మనము మనకి అనుకుంటాం, కానీ మనది కాదు అని ఒప్పుకోలేము. కాబట్టి మనది చేసుకోవడానికి ఏ ప్రయత్నాలైనా చేస్తూ ఉంటాం. ఎంతగా ప్రయత్నం చేస్తామంటే ఎదుటి ప్రాణమన్నా తీసేయాలి, కానీ ఇది మారుతావా లేవా, ఒప్పుకుంటావా లేదా. ఎందుకు? మనిషిని చంపేయడానికి ఎన్ని తయారు చేస్తారు, కానీ మనిషిని మార్చడానికి ఏమైనా తయారు చేయగలమా? తయారు చేయలేము. అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్లో చెప్పడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నారో మనం చూసినప్పుడు ఒకసారి ఇక్కడ తను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఆ యొక్క కొరింథీ సంఘానికి రాస్తూ, మీలో ఇద్దరికి ఏదైనా భేదం కలిగితే ఎందుకు మీరు ఈ లోకస్తుల దగ్గరికి వెళ్తున్నారు? విశ్వాసులు కూర్చోండి, ఒకరితో ఒకరు మాట్లాడండి. నిజంగా ఒకరితో ఒకరు మాట్లాడితే అవునండి, నేను అనుభవంతో చూశాను. ఖచ్చితంగా మనం కోర్టుకి ఈడుస్తాము. కోర్టు అంటే ఈ లోక చట్టాలు. పరలోక చట్టం వేరే, ఈ లోక చట్టం వేరే. పరలోక చట్టం ఏం చెప్తుందంటే, చూడదు, వదిలిపెట్టే. వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నాడు కదా, ఇచ్చి. వాడు కొట్టాలని చూస్తున్నాడు కదా, కొట్టించుకో. కానీ ఈ సమాజం అంగీకరించదే. ఇదేంటిది ఇలా చెప్తున్నావు, ఇలా ఎలా బ్రతుకుతావు? అంటే నువ్వు బ్రతకడానికి బలాన్ని వాడుతున్నావు, శక్తిని వాడుతున్నావు, ధనాన్ని వాడుతున్నావు, జనాన్ని అన్ని వాడుతున్నావు. అవన్నీ ఈ లోక సంబంధించి. కానీ పరలోక సంబంధించింది ఏంటంటే శక్తి చేత కాదు, బలం చేత కాదు, ధనం చేత. మరి దేని చేత కాదు? నేను చేస్తాను నీకోసం. యువర్ మైండ్, నువ్వు నా సొత్తు. యువర్ మైండ్, యు బిలాంగ్స్ టు మీ. నువ్వు నాకు చెందిన వాడు కనుక నీ పక్షం నేను యుద్ధం చేస్తాను, నీకు ఏది కావాలో నేను ఇస్తాను. చాలా కష్టంగా ఉంటుంది కదా. చుట్టూ లోకం పరిగెడుతూ ఉంటుంది, నేను మాత్రం కూర్చోమంటాడు. చాలా కష్టంగా ఉంటుంది. ఎలాగ ఇష్టం చేసుకోవాలంటే ఇక్కడ 15వ వచనం నుంచి మీ దేహములు క్రీస్తుకు అవయవములైనవని ఎరుగరా. అంటే ఇప్పుడు నేను పాస్టర్ని కనుక చేతులెత్తి ప్రార్థిస్తుంటే నాలోంచి దేవుని దీవెన వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏమంటారు? తొందరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకుండా. చాలా మంది నాకు కంప్లైంట్ ఇస్తారు, ఏంటండి బాబు, ఆవిడ చేయి పెట్టింది, నాకు పీడకలు వస్తున్నాయి, నాకు ఏదో కోపం వస్తుంది, నాకు ఏదో అయిపోతుంది. అంటే నువ్వు చేయి పెట్టినప్పుడు ఏ హస్తంలా ఉంటుంది అంటే నీలో ఉన్న ఆత్మను బట్టి నీ చేతుల్లోంచి ఆశీర్వాదం వెళ్ళాలా. కానీ ఈ రోజున మైండ్ బాగా మీకు తెలుసు కదా, 4 రకాల కోర్టులు. ఒకటి లోకల్ కోర్టు, నీ లోకల్గా ఉండే కోర్టు, అక్కడ అవ్వదు. అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు, జిల్లా కోర్టుకి వెళ్తావు, ఈలోపు హైకోర్టుకి వెళ్తావు, సుప్రీంకోర్టు. ఎందుకు తీర్పు మారిపోయింది అంటే ఇక్కడ ఒక న్యాయమా, అక్కడ ఒక న్యాయమా? ఎందుకు తీర్పు మారిపోయింది? సుప్రీంకోర్టు ఇచ్చేసింది. అరే, అంటే ఈ లోక చట్టాలు ఆ వాదించే లాయర్లను బట్టి, హై గ్రేడ్ని బట్టి హైబ్రిడ్లు అయిపోతున్నాయా? చాలా విషయాల్లో మనము బేస్ మర్చిపోయి రేస్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ గ్రేస్ చాలు అంటాడు, నా కృప నీకు చాలు. ఇక్కడ మిమ్మల్ని దేవుని కార్యాల కోసం వినియోగించుకోవాలని నీ పాదాలు సువార్త ప్రకటించు పాదాలుగా, నీ చేతులు ఆశీర్వాదం ఇచ్చి పరిశుద్ధమైన చేతులెత్తి దేవునికి ప్రార్థించేవిగా, నీ యొక్క భోజన పదార్థాలు దేవునికి ఆయన నియమించిన కట్టడలకి
ఇది ఇక్కడ అవి రాస్తాడు ఈ అధ్యాయంలో. ఏమంటాడు? భోజనం కొరకు కడుపు నువ్వు తినడానికి బతకలేదు, బట్ బ్రతకడానికి తింటున్నావు. నువ్వు బ్రతకడానికి డబ్బులు కావాలి, కానీ డబ్బుల కోసం అంటే ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ వాట్ యు ఆర్ ఈటింగ్. నువ్వు దేని కొరకు ఏడవబడుతున్నావు, దేని కొరకు ఏడుస్తున్నావు, దేని కొరకు తొందరపడుతున్నావు, దేని నిమిత్తం ప్రయాసపడుతున్నావు. బూడిదలో పోసిన పన్నీరు. కారణము దేవునికి నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల తన సంకల్పములు వేరేవిగా ఉన్నాయి కనుక నేను క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా, అంటే ఇక్కడ ప్రాస్టిట్యూషన్ కాదు, ఇక్కడ ఏమంటున్నాడు? ఇది దేవునికి దండం పెట్టవలసి ఉండి 10 మందికి అన్నం పెట్టాల్సిన చేతులను తీసుకుని విగ్రహానికి నేను పూజ చేస్తానా అని చెప్పుతూ వేశ్యతో ఏకదేహమై ఉన్నవాడు వారిద్దరూ ఏక శరీరం. ఎందుకని మోషే చెప్తున్నాడు వారిద్దరూ ఏక శరీరం? ఆదికాండం 2:24 ఇక్కడ పూర్తి చేస్తున్నాడు. అయితే ఏక శరీరం కానీ ఏక మనస్సు ఏక ఆత్మ కాలేదు కదా. కాబట్టి ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏక ఆత్మయ్య ఉన్నాడు. అంటే ఈ ఆత్మ, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన నీకు శరీరంగా అగపట్టలేదు కనుక నీవు దేవుని ఆత్మని పొందుకుని ఆ ఆత్మ నివసించడానికి ఈ దేహాన్ని ఇచ్చాడు. నేను 3 పేర్లు బాగా విన్నాను ఈ సేవలో. ఎవరి పేరు చూసినా లక్ష్మీదేవి, ఎవరి పేరు చూసినా శ్రీనివాసులు, ఎవరి పేరు చూసినా మరియా. ఎందుకని? వాళ్ళు పేరుని బట్టి ఎందుకు పెట్టుకుంటారు? ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడాలి, శ్రీనివాసులు సిరి సంపదలతో ఉండాలి, మేరియా అయ్య బాబా యేసు ప్రభుకి జన్మనిచ్చింది. అది కాదే. అంటే నీ పేరుని బట్టి నీ గుణము ఉండదు, కానీ అక్కడ నాబాలు అని ఉంటుంది, పేరుని బట్టి అతని గుణం ఉంటుంది అంటాడు. చాలాసార్లు మనము పేరు సంతోషమ్మ ఉంటుంది, కానీ ఆ పేరులో తగిన సంతోషం ఇప్పుడు అక్కడ అందులో చూడలేదు. అంటే ఇక్కడ ఏం కాన్సెప్ట్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనుష్యుడు చేయ ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జాగ్రత్తం చేయవాడు తన సొంత శరీరమునకు హాని. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే, వ్యభిచారము చేయవద్దు అని మీరు విన్నారు కదా, అది జరిగే కార్యం. కానీ దేవుడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయం, అంటే దేవుడు ద కాన్సెప్ట్, ద మోటివ్, అంటే ద ఇన్నరెన్స్ ఎప్పుడూ కూడా లోపల నుంచి బయటికి. కనుక ఒక స్త్రీని నీవు ఏ యొక్క ఆ దృష్టితో చూస్తున్నావు, ఆ దృష్టితో చూడక ముందే దేవుడు, అందుకే ఫిలిప్పుతో అంటాడు, నీవు నన్ను చూడక మునిపే ఆ చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూచాను. అంటే అర్థం ఏంటంటే దేవుడు నీలో తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఈ కాంటెక్స్ట్ లో చెప్తూ, మీరు మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మకు మీరు వెలపెట్టి కొనబడి ఉన్నవారు, అది మీ సొత్తు కాదు. ఏ వెలపెట్టి కొనబడ్డారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఆచారాన్ని కాకుండా వెండి బంగారములు వంటి వీటి చేత కాదు, అవి ఇవ్వడానికి కాదు, అవి నీకు ఇస్తాడు, వెండి బంగారములు కాదు, అమూల్యమైన రక్తము చేత. అనగా మొత్తము ఆదాము అవని ఎదెన్లోంచి బయటికి గెంటేశాడు. రెండవది భూమిని జలప్రళయం చేత శుద్ధి చేశాడు. మూడవది సొదొమ గొమొర్రాని అగ్నితో శుద్ధి చేశాడు. కాలా అప్పుడు ఆయన ఇంకా రక్తముతో, అంతకుముందు కోడెల యొక్క మేకల యొక్క కాదు, తన స్వరక్తముతో. ఎందుకు? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, జీవానికి జీవం, హృదయానికి హృదయం, ఆత్మకి ఆత్మ. యేసు క్రీస్తు ప్రభుల వారు దెబ్బకి దెబ్బ విన్నారు కనుక యేసు క్రీస్తు ప్రభుల వారిగా కనుక గొర్రె పిల్ల వంటి నిష్కలంకము నిర్దోషమైన రక్తము చేత మీరు విమోచింపబడి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. కాబట్టి మన జీవితాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఉన్న వాక్యమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆత్మ మీలో నివసించుచున్నాడని. కనుక దేవుని ఆలయమును అంటే నువ్వు తాగుడు, వ్యభిచారము, కొట్లాటలు, కలహాలు ఇవన్నీ పెట్టేసుకోవడం వలన, ఓవర్ థింకింగ్ అయిపోవడం వలన నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతికేలా అని ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగావు. అంటే ఈ జోడు అనేది అర్థం ఏంటంటే, ఇందాక చెప్పిన నీ శరీరమును వేశ్యతో, అంటే వేశ్య యొక్క మనసు ఎలా ఉంటుందో సామెతలంతా చెప్పబడింది. నీతి మంతుని మనస్సు ఎలా ఉంటుందో వీరిద్దరూ ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? కాబట్టి నీతికి దుర్నీతితో, అంటే నీతి దుర్నీతి, వెలుగు చీకటి, అలాగే మంచి చెడు ఇవన్నీ కలిసే ఉంటాయి. కానీ నీలో ఏది ఉంటుంది అనేది. కనుక
క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? కాబట్టి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. విగ్రహం అన్న వెంటనే మనం విగ్రహం కాదండి, నీ హృదయంలో ఎవరి మీద కోపం పెట్టుకున్నావో, ఎవరిని బట్టి నీవు బహుగా బాధపడుతున్నావో, ఎవరి నిమిత్తం ఎక్కువ ఆలోచిస్తున్నావో అదే విగ్రహం. కనుక మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? మీలో సంచరించి నివసించును. ఎప్పుడు జీవం గల దేవుని ఆలయం అవుతాము? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు, అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద. అంటే శరీరానుసారమైన మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఎలాగా? దేవుడి యొక్క కాన్సెప్ట్ లో దేవుడు సెంటర్ అయి ఉండి మనము ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ మనము సెంటర్ అయి ఉండి ఆలోచన చేసినప్పుడు పౌలు చెప్తున్నాడు, నేను ఇదివరకే గెలిచిదిని అని కాదు, ఏవేవి నాకు లాభకరములో, ఏవేవి నాకు మేలు అయినవో, ఏవి నాకు కీడు తెచ్చేవో నేను వివేచిస్తున్నాను కాదు సుమా. ఇప్పుడు దేవుని యందు నేను ఏది మేలో అది నష్టంగా, దేవుని యందు అంటే దేవుడు కాన్సెప్ట్ గా ఇకను బ్రతుకువాడని నేను కాదు, ఇక నుంచి నాలో దేవుడు బయట, అంటే నాలో ఉన్న దేవుని ఆత్మను నివసింపచేసేటట్లుగా, నాలో ఉన్న వెలుగును బయటకు తీసేటట్లుగా, నాలో ఉన్న జీవము వెళ్ళినట్లుగా, నాలో ఆయన సుగంధ పరిమళం నాలో నుండి దేవునికి కార్యాలు జరుగులాగా. ఎవరు చెప్తారండి అని? ఇంకెందుకండి? అనుభవంతో రుచి చూచి ఎరిగి ఇది సత్యమని గ్రహించి నా జీవిత పోరాటంలో అలుపెలుగని ఆరాటంతో విసుగక మేలు చేసి ఖచ్చితంగా ఒక దినమున దేవుడు దర్శిస్తాడు అని అదే విశ్వాసము, అదే నీతి కారణం. ఇది వాక్యం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, లక్షల మంది రక్షణకు కారణంగా నీ కృపా సువార్తను మహిమను యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు